సో దీనిలో మరి భారతదేశానికి చెందినటువంటి ఏ నావల్ షిప్స్ పాల్గొన్నాయంటే ప్రధానంగా రెండు అండి. వన్ ఈజ్ ఐఎన్ఎస్ విక్రాంత్ అంటాం. ఇండియన్ నావల్ షిప్ విక్రాంత్ పాల్గొనడం జరిగింది. సో ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అనేటువంటిది ఏమిటి అంటే ఇదొక స్వదేశీ సాంకేతికతో డెవలప్ చేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అండి. సో దాదాపు ఇక్కడ చూడవచ్చు మీరు. సో ఇది విమానాలను, యుద్ధ విమానాలను, జెట్ ఫ్లైట్లను, హెలికాప్టర్లను, అపాచీ లాంటి హెలికాప్టర్లను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి క్యారీ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటిదే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనమాట. సో దీన్నే మన సముద్రంలో ఒక నావల్ బేస్గా కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ని మనం ఉపయోగించుకోవచ్చు. సో ఇది శ్రీలంకలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు అటెండ్ అవ్వటం జరిగింది. సో దానితో పాటు ఇంకొకటి ఐఎన్ఎస్ ఉదయగిరి అని పిలుస్తూ ఉంటాం. ఇది కూడా స్వదేశీ సాంకేతికత డెవలప్ చేసినటువంటి ఒక ఫ్రిగేట్ వెహికల్గా మనం చెప్పుకోవచ్చు అండి. సో ఫ్రిగేట్ అంటే ఏంటి అంటే యుద్ధ సామాగ్రిని మోసుకెళ్ళేటువంటి ఒక నౌకగా మనం చెప్పవచ్చు. సో దీనిపై నుంచి మనం యుద్ధం చేయవచ్చు, వివిధ ఆయుధాలను ప్రయోగించవచ్చు, దానితో పాటు న్యూక్లియర్ బాంబ్స్ని కూడా లాంచ్ చేసేటువంటి కెపాసిటీ కలిగినటువంటిదే ఈ ఫ్రిగేట్స్ అనేటువంటివి. సో భారతదేశానికి చెందినటువంటి ఫ్రిగేట్ ఐఎన్ఎస్ ఉదయగిరి, భారతదేశానికి చెందినటువంటి స్వదేశీ సాంకేతికత డెవలప్ చేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, యుద్ధ విమానాలను తీసుకెళ్లేటువంటి వాహన నౌక వచ్చేసి ఐఎన్ఎస్ విక్రాంత్.